రాజమండ్రిలో ఇరిగేషన్ అధికారులు ఇసుక మాఫియాగా తయారయ్యారు. గోదావరిలో డ్రెడ్జింగ్ చేసి తీసిన ఇసుకను అడ్డగోలుగా అమ్మేసుకుంటున్నారు. రికార్డుల్లో కొంత చూపించి అనధికారికంగా మరికొంత గుట్టు చప్పుడు కాకుండా తరలించి జేబులు నింపుకుంటున్నారు. గోదావరిలో పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగించేందుకు చేపట్టిన డ్రెడ్జింగ్ పనులు ఇరిగేషన్ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇసుక మేటలను తొలగించి నీటి సామర్థ్యాన్ని పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనివల్ల గోదావరిలో నీటి నిల్వల సామర్థ్యం పెరిగి ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 16 కోట్లకు పైనే ఖర్చు చేస్తోంది. గోదావరిలో 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను డ్రెడ్జింగ్ చేయాల్సి ఉంది. వీటిలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ఉన్న పిచ్చుకొల లంక వద్ద 6 క్యూబిక్ మీటర్లు, కోటిలింగాల రేవు వద్ద 2 లక్షల క్యూబిక్ మీటర్లు, వాడపల్లి వద్ద 2 లక్షల క్యూబిక్ మీటర్ల మేర డ్రెడ్జింగ్ చేయాలి. కోటిలింగాల ఘాటు వద్ద డ్రెడ్జింగ్ చేసి తీస్తున్న ఇసుక వివాదానికి దారితీస్తోంది. ఇక్కడ ఇసుకను అమ్మడంలో ఇరిగేషన్ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రికార్డుల్లో చూపించేది కొంతైతే అమ్మేది కొండంత. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఇదంతా గోదావరి హెడ్ వర్క్స్ ఈఈ కృష్ణారావు పర్యవేక్షణలో జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. ఈ ఘాట్లో ఇప్పటి వరకు 12,600 క్యూబిక్ మీటర్ల ఇసుకను వెలికితీశారు. ఈ ఇసుకను ఇతర ప్రాంతాల్లో అమ్ముకోవడానికి అడ్డగోలుగా కాంట్రాక్టర్లకు అనుమతి మంజూరు చేశారు. విశాఖపట్నానికి చెందిన సాహిణి అనే సంస్థ 25,000 క్యూబిక్ మీటర్లకు అనుమతి పొంది కేవలం 5,000 క్యూబిక్ మీటర్లకు మాత్రమే డీడీ తీసింది. కానీ ఇరిగేషన్ అధికారుల సహకారంతో 6,300 క్యూబిక్ మీటర్లు తరలించుకుపోయినట్లు తెలుస్తోంది. ఇటు ఈ నెల 12న అభిరామ్ అనే హైదరాబాద్ సంస్థకు 10,000 క్యూబిక్ మీటర్లకు అనుమతి ఇచ్చారు. తాజాగా మరో కొత్త సంస్థకు 5,000 క్యూబిక్ మీటర్లకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అంత ఇసుక లేకపోయినా ఎలా అనుమతిచ్చారన్నదే ఇక్కడ ప్రశ్న. 1000 క్యూబిక్ మీటర్లకు ₹1,00,000 వంతున ముడుపులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జూన్ నెలాఖరు వరకు డ్రెడ్జింగ్ గడువున్న వర్షాలు కురిస్తే పనులకు అవకాశం ఉండదు. అలాంటిది రానున్న 15 రోజుల్లో గోదావరిలో ఎంత ఇసుక బయటకు తీస్తారనేది ప్రశ్నార్థకం. క్యూబిక్ మీటర్ ఇసుక కేవలం ₹161 కావడం, బహిరంగ మార్కెట్లో క్యూబిక్ మీటర్కు 500కు పైగా ధర రావడంతో భారీగా సొమ్ములు చేసుకోవచ్చనే ఉద్దేశంతో ఇసుక మాఫియా పోటీ పడుతోంది. ఈ గోదావరి ధవళేశ్వరం బ్యారేజీ కింద మొత్తం 8,30,000 ఎకరాలకి 2 జిల్లాలకి నీరు ఇవ్వడం జరిగింది. ఈ రబీ పంటకి ఈ సంవత్సరం ఫుల్గా ఏ విధమైన ఇబ్బంది లేకుండా సరఫరా చేయడం జరిగింది. పంట కూడా బాగా వస్తుందని రైతులు చెప్తున్నారు. ఎకరానికి యావరేజ్గా 50 బస్తాలు నుంచి 55 బస్తాల వరకు పండడం జరిగింది. నీటి యాజమాన్య పద్ధతులు బాగా పాటించడం వల్ల తర్వాత సీలేరు నుంచి మనకి 36 టీఎంసీలు నీరు రావడం వల్ల కూడా మనకి ఎంతో ఉపయోగపడింది. ఉన్నతాధికారులు కాస్త స్పందిస్తే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడకుండా ఉంటుంది. ఇసుక మాఫియాతో చట్టాపట్టాలు వేసుకు తిరుగుతున్న అధికారుల గుట్టు బయటపడుతుంది.